నగరంలోని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ సునందానగర్ వద్ద ఉన్న శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ విచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ సేవలను పిల్లలకు ఆయన తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడితో ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుండే క్రమశిక్షణతో విద్య నేర్చుకోవడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి పితృ సంపద, ఉపాధ్యాయుల నుంచి గురు సంపద, స్నేహితుల నుంచి మిత్ర సంపద తెలుసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణ, మేనేజర్ పుష్ప, ఉపాధ్యాయులు వనిత, శకుంతల, శారద తదితరులు పాల్గొన్నారు. 62వ సంవత్సరం నుంచి ఇండియాలో సెప్టెంబర్ 5ని టీచర్స్ డే జరుపుకుంటాము. సర్వేపల్లి రాధాకృష్ణ గారి నుంచి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈయన నెల్లూరులో పుట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులు నెల్లూరు, తర్వాత వాళ్ళు తమిళనాడు మైగ్రేట్ అయ్యారు. ఆయన మెయిన్గా టీచర్గా మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఫిలాసఫీ అంటే మనం ఎలా జీవించాలి, పరుల కోసం ఎట్లా ఉపయోగపడాలి అనే దాని మీద ఎక్కువగా రీసెర్చ్ చేశారు. అందరూ చెప్పినట్టుగా ఆయన మన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఈజ్ వన్ ఆఫ్ ది రోల్ మోడల్స్ ఫర్ ఆల్ టీచర్స్. అందుకనే టీచర్స్ అందరూ ఆయన అంటే చాలా గౌరవం ఉంది. నేను ప్రతిసారి చెప్తుంటాను, మనకి ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే మంచి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ నుంచి ఎక్కువ నేర్చుకుంటారు, పితృ సంపద. నెక్స్ట్ స్కూల్కి వచ్చిన తర్వాత మంచి గురువులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనలో ఉండే మంచి క్వాలిటీస్ అన్నింటినీ అభివృద్ధి చేసి స్కిల్ అన్ని డెవలప్ చేస్తారు. అదే గురు సంపద. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. మన దేశానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగాను మరియు 2వ రాష్ట్రపతిగాను పనిచేశారు. ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే దాన్ని నేర్పించే ఉపాధ్యాయుడు చాలా అవసరం. ఉపాధ్యాయులు మనకి బోధించడమే కాదు, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం వంటి మంచి విషయాలను చెప్పి సమాజంలో మనం మంచి వ్యక్తులుగా మారడానికి ప్రయత్నిస్తారు.